అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎన్నో దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తూ వస్తుంది. ఇప్పుడు అదే పంతాలో భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం భారతీయులకు షాక్ ఇచ్చింది. తాజాగా భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. అపాయింట్మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఈ కారణంగా ఏకంగా 2000 యుఎస్ వీసా దరఖాస్తులను రద్దు చేసినట్లు ప్రకటించింది. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండడంతో వీటిని రద్దు చేసినట్లు తెలిపింది. ఈ అపాయింట్మెంట్లు అన్ని బాట్స్ ద్వారా వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎక్స్ పోస్టులో అమెరికా తెలియజేసింది. బాట్స్ చేసిన 2000 వీసా అపాయింట్మెంట్స్ భారత్లో కాన్సులర్ బృందం రద్దు చేస్తుంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్స్, ఫిక్సర్లను ఏమాత్రం సహించమంటూ స్పష్టం చేసింది. ఈ అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు అనుబంధ ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారులను సస్పెండ్ చేస్తున్నామన్నారు. మోసాల నిర్మూలనకు మా ప్రయత్నాలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. అమెరికా బిజినెస్, విజిటర్స్, B1, B2 స్టూడెంట్ వీసాలకు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వెయిటింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తే మాత్రం కేవలం నెల రోజుల్లోనే అపాయింట్మెంట్లు దొరకడం పర్యాటక రంగంలో సర్వసాధారణం. ఇందుకోసం ఒక్కో వీసా దరఖాస్తుడి నుంచి 30,000 నుంచి 35,000 వరకు ఏజెంట్లు వసూలు చేస్తారు. తమ కుమారుడు అమెరికాలోని విశ్వవిద్యాలయంలో చేరడానికి సొంతంగా వీసా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా అది సాధ్యం కాలేదని, అదే ఏజెంట్కు 30,000 చెల్లిస్తే వెంటనే వచ్చిందని ఓ వ్యక్తి ఆంగ్ల వార్తా పత్రికకు వెల్లడించాడు. సాధారణంగా వీసా దరఖాస్తుదారుడు సొంతంగా అప్లికేషన్ పంపిస్తే సమీప భవిష్యత్తులో అపాయింట్మెంట్ డేట్లు లభించవు. కానీ ఏజెంట్లు కొన్ని రకాల ప్రత్యేకమైన బాట్స్ను వినియోగించి స్లాట్లను బ్లాక్ చేస్తారు. 2023లో B1, B2 అపాయింట్మెంట్ల 999 రోజుల మార్కును చూపించింది. దీంతో భారతీయ దరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్ఫర్ట్, బ్యాంకాక్, ఇతర ప్రదేశాల్లో అమెరికా అపాయింట్మెంట్లను తెరవాల్సి వచ్చింది. దాదాపు 3 ఏళ్ల క్రితం వీసా వెయిట్ సమయం చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని భారత ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. దీనిని సీరియస్గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం వెయిటింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. తాజాగా ఇప్పుడు బాట్స్ వినియోగాన్ని అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎన్నో దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తూ వస్తుంది. ఇప్పుడు అదే పంతాలో భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం భారతీయులకు షాక్ ఇచ్చింది. తాజాగా భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది.
అపాయింట్మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఈ కారణంగా ఏకంగా 2000 యుఎస్ వీసా దరఖాస్తులను రద్దు చేసినట్లు ప్రకటించింది. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండడంతో వీటిని రద్దు చేసినట్టు తెలిపింది. ఈ అపాయింట్మెంట్లు అన్ని బాట్స్ ద్వారా వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎక్స్ పోస్టులో అమెరికా తెలియజేసింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు అందిస్తారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల భారత్కి సంబంధించి వీసాలకి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? గత బైడెన్ గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, ఇప్పుడు ట్రంప్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ ఎత్తున ప్రభుత్వంలో మార్పులు రావడానికి ప్రధాన కారణం మన ఎన్నికలలో ఒక స్వదేశీ మార్గంగా ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో ఈరోజు ఈ వీసాల విషయంలో ఒక వ్యతిరేకత రావడం, ఆ వ్యతిరేకత వల్ల ట్రంప్ దాన్ని ఎన్కాష్ చేసుకుంటూ ఎన్నికల్లో నిలబడడం, ట్రంప్ గారు గెలవడం, ఆ తర్వాత మీరు చూశారు అక్కడున్న ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విషయమై ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు భారీ స్థాయిలో అమెరికన్ వ్యవస్థలో మార్పులు రావడం, అలాగే ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నటువంటి ఈ వీసాల విషయం మొన్నటి వరకు మీరు చూశారు, ఒక భారతీయ సంతతికి చెందినటువంటి వాళ్లకు ఈవెన్ కొత్తగా పుట్టినటువంటి అబ్బాయిలకు, పిల్లలకు కూడా మేము ఇక్కడ ఇవ్వము, వాళ్ళకు నేటివిటీ ఇవ్వము అని చెప్తూ ఒక మాట. తర్వాత అక్కడ వీసాల విషయంలో చాలా రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. కారణం ఏంటంటే అక్కడ స్థానికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ వ్యవస్థలో. ఆ మార్పులను అకామిడేట్ చేయడంలో భాగంగానే ఈరోజు భారతీయ సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా వీసాలు చాలా డిలే అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంత భారత ప్రభుత్వం దీని మీద స్పందిస్తూ కొంత రికమెండేషన్స్ చేయడం జరిగింది. దాని మీద స్పందించినటువంటి అమెరికా ప్రభుత్వం కొంత సడలింపు చేస్తూ దాన్ని కరెక్ట్ చేస్తామని చెప్తా ఉన్నది. అయితే అక్కడ కూడా సిస్టమ్ విధానం ఏముంటుండే అంటే, ఇక్కడ మన దగ్గర ఒకప్పుడు రైల్వే స్టేషన్స్ లో మధ్యవర్తిత్వంగా బుక్ చేసుకునేటువంటి వ్యవస్థ ఉండేది అక్కడ కూడా. సో దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి ఈ వ్యవస్థని ఇప్పుడు మళ్ళీ మార్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎందుకంటే మీరు చూసారు, ఇప్పుడు ఐఆర్సిటీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం తమ నియంత్రణలోకి తీసుకుంది. ఒకప్పుడు మొత్తం ఏజెంట్స్ బుక్ చేసేవారు. అదేవిధంగా వీసాల విషయంలో కూడా అక్కడ కొంత ఇంటర్మీడియట్ వ్యవస్థల యొక్క భాగస్వామ్యంతో వీసాలు ప్రాసెస్ చేయడం అనేది ఒకటి ఉండింది. దాన్ని మళ్ళీ దాంట్లో ఆ వ్యవస్థనన్నీ కొంత భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కు సూట్ అయ్యే విధంగా దాన్ని మార్చాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ పాతుకుపోయినటువంటి వ్యవస్థను మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ కొంతమంది ఈ సాఫ్ట్వేర్ లో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ లో దుర్వినియోగం అవుతుందని కూడా ఈ రోజు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆపరేట్ చేస్తుండ్రో, ఎవరైతే ఈ వ్యవస్థలో మూలకంగా ఉన్నారో వాళ్ళని కూడా మేము సస్పెండ్ చేస్తామని చెప్తా ఉన్నది. అంటే ఇలా కాదేది అనర్హం సబ్బు బిల్ల అగ్గిపెట్టే అన్నట్టు ఎక్కడ ఏ దేశమైనా ఎక్కడి పోయినా కూడా సాఫ్ట్వేర్ దుర్వినియోగం పేరుతో ఇవాళ జరుగుతున్నటువంటి అక్రమార్జన ఇవాళ అమెరికా కాదు కదా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది ఇవాళ ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక మాధ్యంగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ వాస్తవంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరుగుతున్నటువంటి అనర్థాలు ఏ ప్రజాస్వామ్యబద్ధంగా కోర్ట్స్ కానీ విచారణకు కానీ అందరి పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతాయి. దానిపైన ప్రభుత్వాలు కంటి తుడుపుగా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు లక్షలాది భారతీయులు ఈరోజు తమ యొక్క వీసాలు, ముఖ్యంగా H1 వీసాసే కాకుండా ఈరోజు ముఖ్యంగా అక్కడ స్థానికంగా గ్రీన్ కార్డుల కోసము మరి భారీ స్థాయిలో ఈరోజు అక్కడ వేచి చూస్తున్నటువంటి ఫ్యామిలీస్ ఏదైతే నిబంధనలకు లోబడి ఉన్నప్పటికీ, ఏదైతే వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నప్పటికీ వాళ్ళ సమయం కూడా
చాలా కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు రావడం, వాళ్ళ ఆర్థిక విధానాల్లో వాళ్ళ పాలసీల్లో మార్పు రావడం, కొత్త ప్రెసిడెంట్ గారు వచ్చాక భారీ మార్పులు చేయడం, ఇవన్నిటి మూలాన వచ్చినటువంటి మార్పులను అకామిడేట్ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎంతవరకు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కి వాళ్ళు న్యాయం చేస్తారు, ఎంతమందిని ఈరోజు భారతీయులను వాళ్ళ యొక్క ఎలిజిబుల్ అయిన భారతీయులందరినీ నిజంగా వాళ్ళకి పౌరసత్వ హక్కులు ఇచ్చే పరిస్థితి ఉందా, ఉంటే మరి రాజకీయంగా వాళ్ళకి అది లబ్ధియా లేకపోతే అది వాళ్ళకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ఇవన్నీ అంశాల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితిలో ఈరోజు ఒక పక్కన ట్రంప్ గారి ప్రభుత్వం మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నప్పటికీ అది నిజంగా దాని రిజల్ట్స్ వచ్చే వరకు కూడా అక్కడ మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే చాలా వరకు మన భారత సంతతికి చెందిన, అంటే దేశవ్యాప్తంగా ఇతర దేశాలతో పాటు మన భారత సంతతికి చెందినటువంటి యువత ఎవరైతే బ్యాంకులలో లోన్లు తీసుకొని లక్షలాది రూపాయలు లోన్లు తీసుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడ భూములు అమ్ముకొని లేదా ఇంకేదైనా నెలకి వాళ్ళకి ఖర్చులకు అక్కడే ఏదో కొంత జాబ్ చేసుకొని ప్రైవేట్ జాబ్ చేసుకొని అయినా బతకాలనే ఆశయంతో వెళ్ళినటువంటి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఎంతో మంది ఈరోజు లక్షలాది మంది అక్కడ వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. అన్నిటికన్నా మించి భవిష్యత్తు మీద అంధకారం రావడం వల్ల ఇంకా భయానకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు అక్కడ ఈరోజు అమెరికాలో వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత చాలా మందిని ఎవరైతే వాళ్ళ కంటకు దొరికారో వాళ్ళందరినీ కూడా విమానాలలో సంఖ్యలేసి వాపస్ పంపుతున్నటువంటి పరిస్థితిలో ఎంతవరకు వీసాలు సడలింపు చేస్తారు, ఆ వీసాలు సడలింపు చేయడం వల్ల వాళ్ళకి నిజంగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు అమెరికన్ ఫస్ట్ అనేటువంటి ఇలా ట్రంప్ నినాదానికి ఇది విఘాతం కాదా, మరి విఘాతం అయినప్పుడు ఎట్లా వీళ్ళు అకామిడేట్ చేస్తారు, ఇవన్నీ అంశాల మీద ప్రశ్నలకు సమాధానం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక విచారకరమైనటువంటి విషయమే. కొంత భారతీయ సంతతి వాళ్ళందరూ కూడా ఆందోళన ఉన్నటువంటి విషయం. దీనిపైన మనం వేచి చూడాల్సిందే. అక్కడి నుంచి వస్తున్న ప్రెషర్, బాగా ప్రెషర్ ఉండడం మూలాన మన ప్రధాని గాని మన విదేశాంగ మంత్రులు గాని కొంత రికమెండేషన్స్ ఇచ్చింది వాస్తవమే. అక్కడ వాళ్ళు దాన్ని నిజంగా తూచా తప్పకుండా పాటిస్తారా, లేకపోతే తప్పుడుగా నమోదైనటువంటి వీసాలను, అంటే కొంత ఇన్ఫర్మేషన్ తప్పుగా ఉన్నటువంటి వాటిని స్క్రూటినైజ్ చేసి వాటిని అన్నింటినీ వెంకటేశ్వరరావు గారు ఏ దేశమైనా సరే అక్రమంగా వలసదారులు కావచ్చు, వీసా అనుమతులు సరైన అనుమతులు లేకుండా ఉండడానికి అమెరికానే కాదు ఏ దేశం కూడా అంగీకరించదు. ఆ దేశ భద్రతకి కావచ్చు, ఆ దేశంలో ఉన్న పౌరులకు కావచ్చు అది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే అక్రమ వలసదారులు కావచ్చు, అక్రమంగా వీసాలు సంపాదించుకొని ఏజెంట్ల ద్వారా కావచ్చు, మిగతా మార్గాల ద్వారా అలాంటి వారిని ఏదైతే అడ్డుకోవడం అనేది ఏ దేశానికైనా సరే అవసరమైన కార్యక్రమం అది. సో అలాగనే ట్రంప్ కూడా ఇలాగా అక్రమంగా ఎవరైనా వీసాలు తీసుకున్నా కానీ, అక్రమంగా ఉంటున్నా కానీ వారిని అడ్డుకోవడం అనేది ఏ దేశానికైనా అవసరం కదా. సో ఇది అలాగా చూడాలా, లేదు అని అంటే ఏదైనా చెప్పండి. ఇప్పుడు ఒకటంటే అక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి. ముందు మీకు మీరు ఈరోజు ఎలౌ చేస్తున్నప్పుడు మీకు లేనటువంటి ఆ జాగ్రత్త లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించిన డబ్బులన్నీ తీసుకున్న తర్వాత ఈ ఏజెంట్ల మీద మీరు, అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి మీకు గుర్తొస్తుందా ఏది ఇక్కడ తప్పు జరిగింది, తప్పుడు వాళ్ళు ఉన్నారని మీకు బైడెన్ ప్రభుత్వంలో తెలియదా? అంటే ఇదంతా కూడా ఒక తప్పుడు వ్యవస్థలో జరుగుతున్న, అంటే ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్ళల్లో హడావిడి చేయడం, ఆ తర్వాత సంవత్సర కాలం తర్వాత బైడెన్ ప్రభుత్వం కన్నా దారుణంగా మళ్ళీ సడలింపులు చేసి మళ్ళీ దాని ద్వారా లబ్ధిలు పొందడం, ఇవన్నీ మనం ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నామండి. ఇదేమైనా కొత్త? ఇది నిజంగా వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎందుకు స్ట్రిక్ట్ గా ఉండరని నేను అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా అక్రమార్జన వ్యవస్థలో ఒక భాగం కాదా? ఇవాళ అమెరికా కానివ్వండి, ఏ దేశమైనా కూడా మీ యొక్క చిత్తశుద్ధి నిజంగా ఉంటే నువ్వు తప్పుడు వాళ్ళని ఇవాళ వేరేయడం ఏంటి? అసలు ఎంట్రీ ఎందుకు చేసావు ఆ కంట్రీలోకి? నీకు ఎలిజిబిలిటీస్ చూసుకున్నప్పుడు తెలియదా? నువ్వు ఏదో అడ్మిషన్ కోసం తీసుకున్నావు, చదువుకున్న తర్వాత వాపస్ వెళ్ళిపోమని చెప్తా ఉన్నావు నువ్వే. కానీ నేనేమంటున్నానంటే నువ్వు వచ్చినప్పుడే నువ్వు ఏదైతే డబ్బులు నువ్వు ప్రైవేటు జాబులు చేసుకొని ఇవ్వననేటువంటి పరిస్థితి నువ్వు స్ట్రిక్ట్ గా అవలంబిస్తున్నప్పుడు
నిజంగా నువ్వు అది ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఏం తీసుకున్నావు? నువ్వు ఎట్లయితే ఫీజులు వసూలు చేసుకుంటున్నావో వాళ్ళు రోజువారీ జీవించడానికి కావాల్సినటువంటి అదనపు డబ్బులు కూడా తీసుకోండి. మీరే హాస్టల్స్ ప్రొవైడ్ చేయండి, మీరే ఫుడ్ ప్రొవైడ్ చేయండి, ముందే తీసుకోండి. సో నేను ఏమంటానంటే ఇలాంటి వ్యవస్థల్ని అక్కడ ప్రోత్సహించేది ప్రభుత్వాలు కాదా? ఇప్పుడు ఈ ప్రైవేటు షాపులలో పనిచేస్తున్నారని చెప్తున్నారు, మీ నిఘా సంస్థలు లేవా ప్రైవేట్ దాంట్లో పని చేయకుండా అడ్డుపడడానికి? ఈ రోజు అలౌ చేసేది మీరే, ఏ ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళీ అడ్డుకునేది మీరే. ఇలా ఎంతమంది ఇప్పుడు ఉన్నవాడికి ఏమి ఇబ్బంది లేదు, మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ వెసులుబాటు ఉందంటే కదా వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఇవాళ ట్రంప్ గారికి గుర్తొచ్చిందా? అంతకుముందు బైడెన్, అంతకుముందు ట్రంప్ గారి సర్కార్లో లేనిది ఇదంతా జరగలేదా? ఎన్నేళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి జరగడం లేదా? ఇప్పుడు కొత్తగా జరుగుతుందా? దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు ఎవరు లేరు. అంటే ఎప్పుడైతే అది నెత్తి మీదకి వస్తుందో, ఎప్పుడైతే అది రాజకీయంగా మీ మీద ఒత్తిడి ఎక్కువైతుందో, ఎప్పుడైతే దాని యొక్క దుష్ప్రభావాలు పెరిగిపోతాయో అప్పుడు మీకు గుర్తొస్తాయి. అప్పుడు దుష్ప్రభావాలు పెరిగినప్పుడు మీరు ఒక వర్గాన్ని దెబ్బకొట్టడానికి ఇంకో వర్గాన్ని ఒక వర్గాన్ని మీ స్థానికంగా ఉన్నట్టు ఓటు బ్యాంక్ సాటిస్ఫై చేయడానికి మీరే ప్రోత్సహించినటువంటి ఈ వ్యవస్థని మళ్ళీ మీరు యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఒకప్పుడు ఒక దగ్గర లబ్ధి పొంది ఇంకొకరిని సాటిస్ఫై చేయడానికి మళ్ళీ వీళ్ళని తొక్కేయడమా? ఇది ఈ పాలసీలో మీరు నడుపుతున్నారు కదా. అది ఇండియాలో కూడా అదే పాలసీ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ విధానం ఇక్కడ కూడా ప్రైవేటీకరణ, గవర్నమెంట్ వ్యవస్థల మధ్యలో ఉన్న పరిస్థితి ఇప్పుడు అమెరికాలో, అక్కడి నుండి వచ్చిందే ఈ విశ్వ సంస్కృతి అంతా కూడా. సో నేనేమంటున్నానంటే మీరు నీతులు సూక్తులు చెప్పడం బానే ఉంది, అవలంబించడంలో మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా అని నేను అడుగుతా ఉన్నాను. ముందు తెలియదా మీకు ఇదంతా? వీళ్ళు లోపల తీసుకెళ్ళినప్పుడు, వీళ్ళు డబ్బుల కోసం వీళ్ళు వెళ్ళి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు మీ నిఘా సంస్థలు నిద్రపోతున్నాయంటే సమాధానం చెప్పరు వాళ్ళు. అంటే అవసరపూర్తిగా అవకాశవాదంగా పనిచేసే పనిలో ఇవాళ ఎవరు బలవుతున్నారు? ఇక్కడ తల్లిదండ్రులు బలవుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు బలవుతున్నారు. మరి వాళ్ళ గురించి ఆలోచించేది లేదా? సూక్తులు అందరు చెప్తారండి, సూక్తులతో పని నడుస్తుందా? ఏ దేశంలో, ఇప్పుడు మన దేశంలో 10,000 చట్టాలు ఉన్నాయి, ఎన్ని అవలంబిస్తున్నారు? అమెరికాలో కూడా అలానే చట్టాలు ఉన్నాయి, అవలంబించే వాటిని తుంగలో దొక్కే కదా. నెత్తి మీదకి వచ్చిన తర్వాత దాని యొక్క విష ప్రభావాలు మీ వ్యవస్థలో విషం జిమ్మిన తర్వాత అప్పుడు మీకు గుర్తొస్తాయా? అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఒక వీళ్ళందరినీ లోపలికి తీసుకున్న తర్వాత వాళ్ళ జేబులు కొట్టేసి వాళ్ళ డబ్బులని తిన్న తర్వాత బయటికి పంపించినట్టుంది మీరు చెప్పేది. అది నేను అనేది. దాంట్లో ఎవరు తప్పు పట్టడం లేదు, వాళ్ళ విధానం ఎవరు అవలంబిస్తున్నారని అంటున్నా. గవర్నమెంట్ వైలేట్ చేస్తేనే కదా పిల్లలందరికీ భవిష్యత్తు మీద ఇలాంటి దెబ్బ పడేది. ఏమవుతుంది? వాడు ముందు వీడితో పాటు ముందు వెళ్ళినటువంటి ఫ్రెండో వీడి బ్రదరో చెప్తాడు, అరే నేను కూడా ఇలానే వచ్చాను, నాకు నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను, నేను డబ్బులని సంపాదించుకున్నాను, నాకు అన్ని గ్రీన్ కార్డు కూడా వచ్చింది, నీకేం ఇబ్బంది రారా అని వాడు చెప్తేనే కదా వీడు పోయేది. సో ఇది నిజంగా కూడా ఇది వాస్తవాలకు బయట నుండి చూసే వాళ్ళకు చాలా వ్యత్యాసం ఉంది. మీడియాలలో చాలా కథనాలు వస్తూ ఉన్నాయి అమెరికా వాళ్ళు చేసేది కరెక్ట్ అని. కానీ మరి ఎందుకు వీళ్ళందరినీ అలౌ చేశారు లోపలికి అంటే చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళ జేబులు కొట్టాలా, వాళ్ళ కాలేజీలో అక్కడ పెట్టిన యూనివర్సిటీలో డబ్బు గవర్నమెంట్కి కావాలి, గవర్నమెంట్కి యూనివర్సిటీల ద్వారా వచ్చిన ఫీజు ద్వారా బతికేటువంటి ఆ ప్రభుత్వాలకి ఆ తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళు డబ్బులు ఎవడైనా ఎందుకు పెడతాడండి? ఇండియాలో అవ్వడానికి డబ్బు ఎక్కువ అయిపోయిందా? ఇక్కడ ఎందుకు పెడతాడు? అక్కడ డాలర్లు వస్తాయి, అక్కడ జాబులు వస్తాయి, పెట్టిన డబ్బు అక్కడే మనకు జీతాల ద్వారా వస్తాయి, అక్కడ చేయడం వల్ల ఇక్కడికన్నా ఎక్కువ శాలరీ ఉంటది, అక్కడే తీర్చుకోవచ్చని కదా మన వాళ్ళు వెళ్ళింది. మరి ఇక్కడ మన దగ్గర ఎక్కువ డబ్బులు ఎక్కువైపోయారా వీళ్ళంతా లక్షలాది మంది? దానికి సమాధానం మన ప్రభుత్వం కూడా చెప్పాలా, వాళ్ళు కూడా చెప్పాలా? అది నేను అనేదంటే ఇదంతా అవకాశవాదంగా జరుగుతుంది కదా. దీనికి బాధ్యులు ఎవరనంటే ప్రభుత్వాలు కాదా? ప్రజలు ఇక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న స్టూడెంట్స్ కి అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో అక్కడికి పంపుతున్నాం. పంపేటప్పుడు ఈ ప్రభుత్వాలకు తెలియదా ఎంతమంది ఎందుకు వెళ్తున్నారు? మరి అక్కడ ప్రభుత్వానికి కూడా తెలుసు కదా ఎందుకు లోపలికి తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి వెంకటేశ్వరరావు గారు, దీనికి సంబంధించి సొల్యూషన్గా అంటే వాళ్ళ ప్రభుత్వం ఏదైతే మారిందో, ట్రంప్ ఈ నినాదాలతోనే ఆయన అధికారంలోకి రావడం జరిగింది. సో దీనికి సవాల్ చేస్తూ అక్కడ కోర్టులకి వెళ్ళినా కానీ, అక్కడ కోర్టులో సవాల్ చేసినా కానీ ఏమన్నా దీనికి సంబంధించి ఏదైనా అవకాశం ఉందా? అంటే దీనికి సంబంధించి సమస్య పరిష్కారానికి కావచ్చు, భారతీయులకి సంబంధించి వీసాలకు కావచ్చు, అక్కడి కోర్టుల్లో ఏమైనా సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందా వెళ్తే? సార్ అక్కడ ప్రభుత్వాలు గుత్తాధిపత్య ప్రభుత్వాలు, అక్కడ బతకడానికి పోయిన వాడు కోర్టు వేస్తే ఎన్ని రోజులు కొట్లాడతారు సార్. అక్కడ లీగల్ అనేది కూడా చాలా కాస్ట్లీ.
ఇక్కడ తినడానికి డబ్బులు లేవు, అడ్వకేట్లను పెట్టి కొట్లాడే పరిస్థితి మన వాళ్ళ దగ్గర ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. నేను అడిగేది ఒకటే సార్, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం కాదని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇంకొక ఆయన వస్తాడు రేపు పొద్దున. నినాదాలు అయితే బాగానే ఇస్తారు, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు కనీసం మీరు ఇచ్చినటువంటి హామీలు నిలుపుకునే పరిస్థితిలో లేదు కదా. అదే పరిస్థితి అక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ ఇవాళ వచ్చాడు బైడెన్ కాదని, ఎందుకు? అక్కడ ప్రజల్లో లేనిపోని వాగ్దానాలు చేస్తా ఉన్నారు. ఆ వాగ్దానాలు చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు అధికారులు ఓట్లేసిన తర్వాత వాళ్ళు నిలదీసి అడుగుతున్నప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది మన రేవంత్ సర్కార్లో? ఎందుకు ఈ విమర్శలన్నీ, ఎందుకు ఇంత అనిశ్చితిగా నడుస్తా ఉంది? అదే పరిస్థితి ఇలా ట్రంప్ కూడా జరుగుతుంది కదా అక్కడ. ఆ పరిస్థితిని తట్టుకోవడానికి కదా మీరు ఇవన్నీ చేసేది. ఓకే, రైట్. అయితే దీనికి సంబంధించి ఏదైతే గ్రీన్ కార్డుకి సంబంధించి అక్కడ పౌరసత్వానికి సంబంధించి ట్రంప్ మొదట్లోనే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక్కడ పుట్టిన వారికి బై బర్త్ ఏదైతే గ్రీన్ కార్డు వస్తుందో సో దాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కోర్టుకి సంబంధించి అక్కడ విధానాలు ట్రంప్కి అడ్డు తగలడం జరిగింది. సో అదేవిధంగా మళ్ళీ ఈ వీసాలకు సంబంధించి కూడా అక్కడి ప్రభుత్వ చట్టాలకు సంబంధించి ఏమైనా ప్రభుత్వానికి అడ్డు తగిలే అవకాశం ఉందా? లేదు అనంటే ట్రంప్ ఇలాగే దూకుడుగా వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉందా? అవునండి, ఇప్పుడు ఎవరో ఒకరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత కోర్టు టైం తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చే వరకు అయితే ఆందోళన ఉంది కదా అక్కడ. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ ఫ్లైట్లో లేచి వాపస్ పంపించారు కదా. కోర్టు నుండి వచ్చేటువంటి తీర్పు వరకు వీళ్ళకి ఓపిక ఉందా? అప్పటి వరకు వీళ్ళు తట్టుకోవాలి కదా. అక్కడ ఉన్నవాళ్ళు బీపీలు షుగర్లు వచ్చి ఒక్కొక్కటి పడిపోయే పరిస్థితి ఉంది. అక్కడ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. అక్కడ అసలు సర్వైవ్ కావాలి కదా. ఇప్పుడు రోజువారీ ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ వాడు ఇంటి కిరాయికి, అక్కడ కరెంటు బిల్లులు, అక్కడ వాళ్ళు వెళ్ళి వాడు తినే తిండి, ఇవన్నీ కూడా అమెరికాలో ఇక్కడలాగా అక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం కదా. సో వాడికి చదువుకునే వాడికి పార్ట్ టైం జాబ్ ఉంటే ఎంతో అంతో కొంత ఫీజులు ఎట్లా ముందు కట్టుకున్నాడు, ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి అనుకుంటే మళ్ళీ అదనంగా ఈ రోజు నెలకి ₹1,00,000 దాకా పంపాలి. ఇప్పుడు వాడికి మినిమం ఖర్చులు వెళ్ళాలంటే మరి వాడు ఆ పరిస్థితి ఇప్పుడు పేరెంట్స్ లో ఉంటుందా? ఇక్కడ అందరి పేరెంట్స్ లో మరి ఒకవేళ వాడు ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పే పాలసీలలో జాబే రాదనుకున్నప్పుడు వాడి మీద పెట్టుబడి ఎవడు పెడతాడు? ఇన్ని విధానాలు ఉన్నాయి. కోర్ట్స్ రేపు ఎప్పుడు న్యాయం చెప్పే వరకు అది ఇప్పుడు పుట్టిన పిల్లల విషయాలు అంటే అదొక పెద్ద అమెండ్మెంట్ నడుస్తుంది, కానీ దీని మీద అంత తొందరగా రాదు కదా. కోర్టుకు వెళ్ళి వీళ్ళ తరఫున న్యాయం జరిగే వరకు ఇప్పటి వరకు వాళ్ళ సర్వైవల్ పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను. సో ఇదంతా కూడా హైపోథెటికల్ గా బాగుంటుంది, కానీ ఈరోజు ఏదైతే మన భారత ప్రభుత్వాలు లాంటి ప్రభుత్వాలు ఎవరైతే వాళ్ళ సొంత ఇప్పుడు చైనా లాంటి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అమెరికాతో దోస్తాన్ చేసిన తర్వాత వాళ్ళ దమన నీతి, వాళ్ళ ద్వంద్వ వైఖరికి బలైపోయినటువంటి చైనా ఈ రోజు జాగ్రత్త పడి వాళ్ళు పూర్తిగా ఇండిపెండెంట్ గా అయిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకా మన భారత సంతతికి బుద్ధి రాలేదు. మన కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, పోటీ పడి రెడ్ కార్పెట్స్ వేసి అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనో లేకపోతే ఏది వీళ్ళకి ఎడ్యుకేషన్ అనో లక్షల కోట్ల రూపాయలు మనం ఇచ్చే డబ్బుకి అక్కడ నుండి వచ్చే లాభానికి తేడా ఏంటంటే చెప్పే పరిస్థితులు ఎవరు లేరు. నేనేమంటున్నానంటే మనం ఇచ్చే డబ్బుతో పాటు మనమే స్వయం ప్రతిపత్తి ఎందుకు కాకూడదు అని నేను అంటున్నాను. ఇప్పుడు వాళ్ళని పిల్లలందరినీ అక్కడ పంపి ఇబ్బంది పడే బదులు ఇక్కడ స్వయం ప్రతిపత్తి కావడానికి కావాల్సిన మీ పాలసీలు, మీ బడ్జెట్ లో మార్పులు తెస్తున్నారంటే మీకు థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వీసాలకు సంబంధించి భారతీయులకు ఎన్నో రకాల ఇబ్బందులు కలిగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.